హాయ్ అండి. చేపల పులుసు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకి శీలావతి చేప అనమాట. ఈరోజు తీసుకొచ్చాము. ఉప్పును నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి. లోపల వేస్టేజ్ ఉంటుంది కదా, అది కూడా తీసేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తుంది ఏంటంటే చేపలు క్లీన్ చేస్తున్నా. వాళ్ళు వచ్చారని మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి చేపలు తెమ్మని చెప్పింది. తనకి చేపలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అయితే మా చిన్న అబ్బాయికి నాకు కూడా ఇష్టం చేపలు. మేమేమో చేపలు తెద్దామని, మా పెద్ద అబ్బాయి ఏమో చికెన్ తెద్దామని లాస్ట్కి అయితే చేపలు తీసుకొచ్చాము. చేపల్లోనూ గడ్డ ఉప్పు ఉంటుంది కదా, అదేమో నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్క పీస్ క్లీన్ చేసి ఒక కళాయిలో పెట్టుకున్నాను నేను. దీనికేమో ఇట్లా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ముక్కకు పట్టేటట్టు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం 1/2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ముక్కలకు బాగా పట్టినట్టు కలుపుకొని ఇంకా మనం కొంచెం నేనైతే మసాలా రెడీ చేసుకుంటాను. ఎప్పుడు చేపలకు కానీ, చికెన్కి కానీ, మటన్కి కానీ ఆ మసాలా ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మసాలా కిలో చేపలకి ఇవన్నీ వేసి కారం 1 స్పూన్ అవి సాల్ట్ వేసుకోవాలి. అది నేను పసుపు వేసుకోవాలి. వీడియో నెక్స్ట్ వీడియోలో మసాలా చేసుకుంటాము. ఆ మసాలా అది కూడా వేసుకోవాలి. అది వచ్చేసి నేను ఇంక వేయలేదు. అది వేసింది ఇంకా ఇది మసాలా గుండ, ఇంట్లో తయారు చేసిన మసాలా గుండ. ఇది ఇంట్లోనే దాల్చిన చెక్క, ధనియాలు, మెంతులు, లవంగాలు, మళ్ళీ మసాలా అవన్నీ కలిసి చేసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటాను. తర్వాత పెనంలో ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను కోసి పెట్టుకున్నా ఆల్రెడీ రెడీగా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకుని మంచిగా నీట్గా ఆయిల్లో యాగనివ్వాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, చేపలు పక్కన పెట్టుకున్నాము. అది ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అవి వేసుకుంటే నీసుగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మంచిగా యాగని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కనే ఉన్న మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేపని ఇందులో ఒక్కొక్కటి వేసుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలు విడిపోతాయి. ఇట్లా ఒక్కొక్క పీసు వేసుకొని చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇంకా మనం ఉప్పు, కారం చూసుకొని లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇలా 1 పీసు వెడల్పాటి కళాయి కాబట్టి సింపుల్గా ఇట్లా చేపల పులుసు చేసుకోవాలంటే మనకి ఇలాంటి కళాయి వాడుకోవాలి. ఈజీగా కలుపుకోవడానికి కానీ దేనికి కానీ బాగుంటుంది. ఇట్లా ఆయిల్లో వేసుకున్న తర్వాత కొంచెం మెల్లగా ఒక్కొక్క పీస్ని అట్లా ఆడుతూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చేప ముక్కలన్నీ వేసుకున్నా. ఇట్లా చేప ముక్కలన్నీ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం స్లోగా లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇట్లా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనం కలుపుకుందామా. కలుపుకున్న తర్వాత నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను మసాలా రెడీ చేసుకుంటాను. ఇది ఇట్లా పౌడరు, ధనియాలు, మెంతులు, జీలకర్ర పౌడరు నేను రెడీ చేసుకున్నా. తర్వాత కొంచెం పేస్ట్ వేసుకున్నా. కారం కొంచెం సరిపోతా లేదా అని మనం కారం కూడా యాడ్ చేసుకున్నా. ఇది ఉల్లిపాయను మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఒక ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క, మసాలాకు అన్నీ కలిపి పేస్ట్. ఇది చికెన్లో, మటన్లో కూడా వేసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయ నేనైతే వేసాను. అట్లా వేసుకున్నా సరే పచ్చి వాసన ఏం రాదు, నూనెలో ఇలా వేయబద్దు కాబట్టి నో ప్రాబ్లం. నానబెట్టుకున్న చింతపండు, కిలో చేపలకి నేను వచ్చేసి 350 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకున్నా. ఇట్లా చింతపండు బాగా నానబెట్టుకున్నది పులుసు ఇట్లా పోసుకోవాలి ముక్కలన్నీ ములిగినంత వరకు. ఇలా ములిగిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి దగ్గరైనంత వరకు బాగా. చూడండి ఎంత బాగా ఆయిల్ మొత్తం పైకి తేలినంత వరకు మనం బాగా మరిగించుకోవాలి పులుసు. అప్పుడు ముక్క అనేది పులుపు అనేది మెయిన్
పడుతుంది మంచిగా మసాలా గట్రా. ఇట్లా చూడండి, ఇలా అయినంత వరకు ఉడికించుకోవాలి, పులుసు దగ్గర అయినంత వరకు. రెడీ అయిపోయింది మీకు ఇష్టమైన చేపలు. మీరు కూడా చేపల పులుసు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీ.